హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే టమాటా పచ్చడి చేద్దాము. టమాటా పచ్చడి అందరూ ఆల్మోస్ట్ టమాటా పచ్చడి వచ్చేటప్పటికి పచ్చిమిర్చితోటే చేస్తారు కదా. మనం కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. నేనైతే ఎండుమిర్చితో చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఎండు కారంతో కూడా చేయొచ్చు, బట్ నేను ఎండుమిరపకాయలతోటే చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ధనియాలు, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు, మీకు కొలత ప్రకారం చెప్పాలంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే సిమ్లో పెట్టేసుకొని మనం వేయించేసేసుకున్నాం. కొంచెం గోల్డ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందాము. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి కదా. సో చాలన్నమాట. కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం, అలాగే ఎండుమిర్చి కూడా మీరు ఎంత తినగలిగితే కారం అంతే వేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మేము కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకుంటాం అనమాట. సో అందుకని నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో అంతవరకు యాడ్ చేసుకోండి. అదొకటి, ఎండుమిర్చి ఒక్కొక్కసారి ఘాటు ఉంటుంది, ఒక్కొక్కసారి ఘాటు కూడా తక్కువ ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి వేగేసిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు టమాటాలు అయితే మనం అందులో వేసేసుకుందాం అనమాట. ఈ టమాటాలు అయితే నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. బాగా ఎర్రగా ఉన్నాయి తీసుకుందామని చూస్తే నాకైతే బాగలేదు, మెత్తగా ఉన్నాయి టమాటాలు. సో అందుకని కొంచెం బాగా పండినవి, కొన్నేమో కొంచెం ఒక రకంగా ఉన్నాయి అన్నమాట. సో ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి బాగోదు. అదొకటి, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగినట్టు ఉంటుంది, మాడిపోయినట్టు అడుగంటినట్టుగా ఉంటుంది. అది సిమ్లో పెట్టుకుంటే మనం కొంచెం బాగా కుక్ అవుతుంది. అయితే నేను నాన్ స్టిక్ కడాయే తీసుకున్నాను అనమాట. మామూలు ఇనుప కడాయి అయితే ఏం తీసుకోలేదు. నాకు టమాటాలు అయితే వేగిపోయినాయి అనమాట. దానికోసం ఒక 2 మినిట్స్ టైం అయితే పడుతుంది. మీకు టైం ప్రకారంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మనకు 5 మినిట్స్ పైనే పడుతుంది టమాటాలు వేగాలంటే. సో కొంచెం చిన్న నిమ్మపండు సైజంతా చింతపండు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా నేను అందులోనే వేశాను. ఎందుకంటే హీట్ మీద అయితే తొందరగా చిన్నులపాయలు అవి కూడా మగ్గుతాయి కదా, అందుకని చెప్పేసి నేను అట్లా వేసాను అనమాట. ఇప్పుడైతే ధనియాలు అండ్ ఎండుమిర్చి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఎందుకంటే ముందు అన్నీ కలిపి వేసామంటే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి ధనియాలు ఎండుమిర్చి అయితే నేను ఇలా మెత్తగా అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు అండ్ దాంట్లోనే వేసానని చెప్పాను కదా, చింతపండు, చిన్నులపాయలు కూడా, ఇవి కూడా అయితే మనం కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, అలాగే ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. ఉప్పు మీరు మేము ఉప్పు కొంచెం ఎక్కువే అక్క అన్నా కూడా సరే ఏం అక్కర్లేదు, రుచికి తగినంతగానే వేసేసుకోండి. ఒక్కొక్కరు ఉప్పు కారం ఎక్కువగా తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు. మేమైతే పులుపు చాలా తక్కువ అండి తినేది, బట్ కానీ అలా అని మరీ తక్కువ అయితే ఏం తీసుకోము, దానికి తగినట్టే వేసేసుకుంటాం అనమాట. సో ఇవైతే టమాటాలు అయితే చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి, లేదంటే మిక్సీ హీట్ అవుతుంది మనకి. మిక్సీ హీట్ అయితే ఏంటంటే తొందరగా పాడైపోతుంది మిక్సీ అనేది. సో అందుకని చెప్పేసి కొంచెం చల్లారనిచ్చే పట్టుకోండి మిక్సీ అయితే. అదే రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది, బట్ నాకు ఆ రోజు ఎండ కాస్తుంది, రోట్లో నూరుదామంటే కుదరలేదని చెప్పేసి నేనైతే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. లేదంటే రోట్లో నూరిన పచ్చళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఏంటో ఈ మధ్య నాకు కొంచెం బద్ధకం పెరిగిపోయి ఏది వేయించినా కూడా పచ్చళ్ళన్నీ మిక్సీకి వేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చెయ్యి కూడా నొప్పి వస్తుంది, అందుకని చెప్పేసి నేను ఇంకా అలా చేస్తున్నాను అనమాట. ఇదైతే మెత్తగా పట్టేసుకున్నాను కదా, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా అత్తయ్య గారిని తీయమంటే తీస్తున్నారు పచ్చడి మరీ మెత్తగా అవసరం లేదు, అలానే బరగ్గా కూడా అవసరం లేదు. అలాగే వేరొక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ అనేది. సో మీకు బాండీలో ఏంటంటే నేను కొంచెమే చూపిస్తున్నాను ఆయిల్, నాకు సరిపోకపోతే నేను మళ్ళీ కాగబెట్టుకున్నాను ఆయిల్ అనేది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే పోపు దినుసులు అయితే అన్నీ వేసేసుకోండి. దీనికి పచ్చెనపప్పు అయితే ఏమి యాడ్ చేయక్కర్లేదు. లేదు మేము పచ్చెనపప్పు కూడా తింటాము అనుకున్న వాళ్ళు పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపుల్లో. మేమైతే తాలింపు గింజలన్నీ సపరేట్గానే పెడతాము, ప్యాకెట్స్ ఏం కాదు, దేనికదే. చాయ్ మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర అండ్ ఇవి వేగిపోయిన తర్వాత మనకి ఇదైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టేసుకోండి. సిమ్లోనే పెట్టుకున్నాను నేను, హైలో అయితే ఏది పెట్టను అనమాట. ఆల్మోస్ట్ నేను సిమ్లోనే పెట్టేస్తాను ఏదైనా సరే.
హైలో పెట్టే ఉంటే కొన్నిసార్లు తప్పదనుకోండి హైలో పెట్టాల్సి వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే సిమ్లో పెట్టుకుంటాను. అందులో మనం ఎదురుగా చూస్తున్నప్పుడు అది ఇంకొంచెం లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు మాత్రం విసుకొస్తే ఇంకా హైలో పెట్టి దింపేసేస్తాను అనమాట. ఏదైనా సరే లేదు మనకేం పని లేదులే అనుకుంటే అటు ఇటు తిరుగుతూ చేసుకుంటూ ఉంటాను అనమాట పని ఆల్మోస్ట్. మీరు కూడా నాలాగే అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఇంతేను, నాలాగా చాలామందే ఉండుంటారు, కాకపోతే నేను ఓపెన్గా బయటికి చెప్తున్నాను. కొంతమంది బయటికి చెప్పరు, అంతేను. ఈ పోపు అయితే వేగిపోయిన తర్వాత మనమైతే లాస్ట్లో ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము. నేను ఇంకా వేరొక గరిటె ఎందుకులే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇదే చిన్నదిగా ఉంది కదా అని చెప్పేసి దాంట్లోనే తిప్పుతున్నాను. అండ్ పోపు వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అండ్ ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాము. అలాగే ఇదిగోండి పోపు అయితే వేసేసుకున్నాను. చెప్పాను కదా నాకు కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది, మీరు కూడా యాడ్